హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపక్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? అయితే ఈ రోజు మన వీడియో వచ్చేసి కర్పూరం గురించి అండి. కర్పూరాన్ని మనం కేవలం దేవునికి దీపం పెట్టడానికి పూజలో మాత్రమే వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా కర్పూరంతో ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎంత మంచిగా వీటిని ఉపయోగించుకోవచ్చో ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను. కర్పూరంలో రెండు రకాలండి. ఒకటేమో పచ్చ కర్పూరము, రెండోటి మనం దేవునికి హారతి అది ఇస్తుంటాం కదా, ఆ కర్పూరం అనమాట. ఈ పచ్చ కర్పూరాన్ని మనం ఆయుర్వేద మందులలో వాడుతూ ఉంటారు. ఈ పచ్చ కర్పూరాన్ని మనం మామూలుగా వాడే కర్పూరాన్ని రెండింటిని కూడా ఎలా ఉపయోగించుకోవాలి, దీనివల్ల మంచి మంచి టిప్స్ అయితే నేను చెప్తాను. నేను చెప్పే ఈ కొన్ని టిప్స్ లో మీకు ఏవో కొన్నైనా మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, ఫస్ట్ అయితే నేను మామూలుగా కర్పూరం గురించి అయితే చెప్తున్నాను. మనం దేవునికి దీపం పెట్టినప్పుడు అది ఒక్కోసారి వత్తి అనేది సరిగా వెలగదు కదా, వెలగనప్పుడు తొందరగా అంటుకోదనమాట వెలగడానికి. అప్పుడు కొంచెం కర్పూరాన్ని చూరలాగా చేసి ఇలా చివర్లో అయితే పెట్టి తర్వాత దీపం పెట్టుకోండి, ఇంకా తొందరగా అంటుకుంటుంది అనమాట. ఓకేనా, ఇదొక టిప్. తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. కర్పూరాన్ని ఒక పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని ఒక కర్పూరం తీసుకొని దాన్ని అలా చూరలాగా చేసేయండి. చూరలాగా చేసేసి దీన్ని పాకెట్ లాగా అయితే కట్టేసుకోండి. ఇది ఎందుకంటే మనకి ఇంట్లో బియ్యం కానీ పప్పులు కానీ ఏవైనా పురుగు పట్టినట్టు అనిపిస్తే, లేకపోతే మనం ఎక్కువ మొత్తంలో బియ్యం పప్పులు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు అందులో పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలాంటి పాకెట్స్ అయితే అందులో వేసుకోండి. ఇంకా ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉంటాయి. ఓకేనా, ఒకవేళ పురుగు పట్టిన వాటిలైనా వేసినా సరే పురుగు వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. ఇలాంటి రెండు పేపర్స్ అయితే తీసుకున్నాను. రెండు కాదు ఎక్కువైనా సరే తీసుకోండి. నేనైతే ప్రస్తుతానికి రెండైతే తీసుకుని చెప్తున్నాను. తర్వాత ఇందులో ఒక రెండు కర్పూరాన్ని ఇలా చూరలాగా చేసి ఇందాక మనం పాకెట్ లాగా కట్టుకున్నాం కదా, అలాగే కట్టేసేయండి. ఇవి ఎందుకంటే మనకి ఇంట్లో మనం సెల్ఫ్లో బట్టలు పెట్టుకుంటాం కదండి, డైలీ యూజ్ బట్టలు అలాంటివి పెట్టుకుంటాం కదా, అలా సెల్ఫ్లలో బట్టల్లో కానీ లేకపోతే బీరువాల బట్టల కింద కానీ మనం కబోర్డ్స్లో బట్టల కింద కానీ ఇలాంటి పాకెట్స్ అయితే పెట్టేసేయండి. బట్టలు మంచి స్మెల్ వస్తాయి. మనం మామూలుగా డాంబర్ గోళీలు అయితే ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోండి. ఈ కర్పూరం వాసనకి ఏ పురుగు కానీ ఏవి కూడా అక్కడికి రావు. బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయి, ఫ్రెష్గా ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. ఇదొకటి, ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో ఒక రెండు కర్పూరం బిళ్ళలను అయితే ఇలా చూరలాగా చేసి వేసుకోండి. ఇది ఎందుకంటే మనకి బాత్రూమ్స్లో కానీ లేకపోతే మనం ఇంట్లో ఇలా ఏమంటారు సింక్లో మోర్ అది ఉంటుంది కదా, జాలీలు, నేను చూపిస్తాను చూడండి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇలాంటి వాటర్ పోయేటివి ఉంటాయి కదా ఈ జాలీలో, ఇందులో అయితే పోసుకోండి. ఇలా వారానికి ఒక 2 సార్లు అట్లా చేయండి. మనకి ఇంట్లోకి బొద్దింకలు అవి ఇవి రావు. ఓకేనా, తర్వాత ఇంకొక టిప్, మనం కొన్ని కర్పూరం బిళ్ళలు అయితే తీసుకొని వాటిని మనకి ఎక్కడైనా బల్లులు ఉన్నట్టు అనిపిస్తే ఆ ప్లేస్లలో ఆ కర్పూరం బిళ్ళని వేసేయండి. ఇలా బీరువా కింద కానీ డ్రెస్సింగ్ టేబుల్ కింద కానీ అలా కర్పూరం బిళ్ళలు వేసిస్తే ఆ వాసనకి అవి పక్క నుంచి అక్కడ నుండి అయితే పారిపోతాయి. తర్వాత మనము ఇంట్లో సెల్ఫ్ల పైన చాలా సామాన్లు పెట్టుకుంటూ ఉంటాం కదా, కిందంటే మాటికి సదురుకుంటాం కానీ పైన సెల్ఫ్లు ఊకే మాటికి సదురుకోం కదా, అక్కడ కూడా బల్లులు వచ్చి అక్కడ దాక్కుంటాయి. అక్కడ నుంచి బల్లులు వెంటనే పారిపోవాలంటే ఒక చిన్న కర్పూరం బిళ్ళని తీసుకొని అలా పైకి విసిరేయండి, అక్కడ పడేటట్టుగా విసిరేయండి, అక్కడ నుంచి బల్లులు పారిపోతాయి. తర్వాత ఇదొక టిప్, మనకి ఇంట్లో ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఒక 2 కర్పూరం బిళ్ళలను అయితే ఇలా చూరలాగా చేసుకోండి. ఇలా చూరలాగా చేసేసుకొని అదంతా బాగా వాటర్లో కలిసేలాగా కలుపుకోండి. కర్పూరాన్ని కలుపుకున్న తర్వాత దీంట్లో ఏదైనా మనం ఇంట్లో ఏదైనా పాతవి క్లాత్లు ఉంటాయి కదండి, ఆ పాత క్లాత్ని ఒకటి తీసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ మొత్తం అంతా ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి, కర్పూరం వాటర్లో కలవాలి. తర్వాత ఒక పాత క్లాత్ తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఇలా ముంచేసేయండి. ముంచేసి ఆ క్లాత్ అంతా పిండేయండి. అంటే ఎక్కువ అవసరం లేదు, కొంచెమే. మళ్ళీ మనం క్లాత్ పిండితే వాటర్ వచ్చేలాగా ఉంచండి వాటర్ అయితే. తర్వాత మనకి ఇంట్లో బూజు దులిపే కర్రలు ఉంటాయి కదా, ఆ బూజు దులిపే కర్రకి ఈ క్లాత్ని అయితే కట్టేసేయండి. ఓకేనా, ఈ క్లాత్ని అయితే కట్టేసి చివర్లో 3 అయితే వేసుకోండి. మనం ఇంట్లో బూజు దులుపుకుంటాం కదండి, బూజు దులుపుకున్న తర్వాత ఇలాంటిదైతే చేయండి, ఈ పని అయితే చేయండి. చేస్తే మనకి వెంటనే మళ్ళీ బూజు రాదు. తర్వాత అక్కడ సాలెపురుగులు కానీ ఏవైనా ఉంటే పట్టమన్నమాట. సాలెపురుగులతోనే మనకి ఇంట్లో తొందరగా పాలిష్ అవుతుంది, బూజు అనేది వస్తుంది. ఇలా మొత్తం మనం ఎలాగైతే బూజు దులుపుకోవడానికి అలా చేస్తామో, బూజు ఎలా దులుపుకుంటామో అలా ఒకసారి ఈ క్లాత్తోనంతా ఇలా గోడల మీద మొత్తం ఇలా అంతా అనేసేయండి. ఇల్లంతా ఇలా అంటే మనకి తొందరగా పాలిష్ రాదు, ఇల్లంతా మంచి స్మెల్ కూడా వస్తుంది, ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది. తర్వాత మనకు పాలిష్ అయితే రాదు. ఆ క్లాత్ని అయితే మొత్తం గట్టిగా పిండకండి, కొంచెం వాటర్ వచ్చేలాగా ఉంచుకోండి. ఓకేనా, తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం మామూలుగా మనం ఇల్లు కడుక్కుంటాం కదండి, ఇల్లు కడిగినప్పుడు రోజుకొకసారి
లేకపోతే 2 రోజులకు ఒకసారి అట్లా ఇల్లు కడుక్కుంటాం కదా, ఇల్లు కడిగేటప్పుడు లేకపోతే మనం క్లాత్ పెట్టి తుడుచుకుంటాం కదా బండల్ని, అలా తుడుచుకునేటప్పుడు మామూలుగా వాటర్ కాకుండా కొన్ని ఆ వాటర్లో ఒక కర్పూరం బిళ్ళని తర్వాత కొంచెం షాంపూని అయితే వేసుకొని ఇలా బండల్ని అయితే తుడుచుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో, తర్వాత మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, తర్వాత బండలు మంచి షైనింగ్ వస్తాయి మనం షాంపూ వేయడం వల్ల. తర్వాత మనకి ఇంట్లో మనం ఇప్పుడు ఈ వర్షాకాలం అయితే చాలా ఈగలు వచ్చేస్తాయి కదా, ఏదైనా ఫుడ్ పడితే మొత్తం ఈగలు వచ్చేస్తాయి, అలాంటి ఈగలు ఏం రాకుండా ఉంటాయి. ఓకేనా, ఈ కర్పూరం బిళ్ళతో కడిగేస్తే. ఓకేనా, తర్వాత ఇంకొక టిప్పు, మనం బట్టల కింద పెట్టుకున్నట్లాంటి పాకెట్స్ని కొన్ని తయారు చేసుకొని కిచెన్లో అక్కడక్కడ డబ్బాల పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఆ ప్లేస్లోకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏవి రావు ఇంకా. ఓకే, సరే ఇంకొక టిప్ చెప్తాను. ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఒక కర్పూరం బిళ్ళను, 1 లేదా 2 కర్పూరం బిళ్ళలను అయితే ఇలా చూరలాగా చేసేసుకోండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ, ఇదైతే ఖచ్చితంగా చేసుకోండి అందరైతే. ఇది కర్పూరం బిళ్ళను వేసేసి బాగా కలిపేసి అదంతా కర్పూరం అంతా కరిగిపోయిన తర్వాత మనకి ఇంట్లో స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రే బాటిల్లో పోసి పెట్టేసుకోండి. ఇది మనకి ఒక 2 రోజులు అట్లా వస్తుంది. తర్వాత మనం ఇంట్లో కిచెన్లో మొత్తం మనం పనంతా అయిపోయిన తర్వాత కిచెన్ స్టవ్ అంతా గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు ఇలా మొత్తం అంతా స్ప్రే కొట్టేసేయండి. ఆ కర్పూరం వాటర్తో మొత్తం అంతా స్టవ్ మీద, ఆ బండ మీద, టైల్స్ మీద, కిచెన్ అంతా మొత్తం అంతా కూడా స్ప్రే కొట్టేసేయండి. ఆ స్ప్రే కొట్టేయండి. లేకపోతే కర్పూరం వాటర్ ఉందా, ఆ వాటర్లో కొంచెం క్లాత్ను ముంచేసి ఇలా మొత్తం అంతా తుడవడం వల్ల ఆ వాసనకి ఆ ప్లేస్లోకి, ఆ కిచెన్లోకి, ఆ స్టవ్ దగ్గరికి బల్లులు బొద్దింకలు ఏవి రావు. ఓకేనా, ఇలా మనకి కిచెన్లోకి బల్లులు బొద్దింకలు వస్తే చాలా చిరగ్గా ఉంటుంది కదా, మళ్ళీ తర్వాత అది చాలా డేంజర్ కూడా. అందుకోసమని ఈ వాసనకి ఆ దరితరపుల్లో కూడా బల్లులు అనేది రావన్నమాట కర్పూరం వాసనకి. ఓకేనా, ఇలా రోజు నైట్ మనం పడుకునే ముందు ఇలా స్టవ్ అంతా ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చేయండి. వాటర్లో కర్పూరం వాటర్ ఉంటాయి కదా, దాంట్లో క్లాత్ను ముంచేసి ఇలా స్టవ్ టైల్స్ అంతా తూడ్చేయండి, బల్లులు అయితే రావు. ఓకేనా, ఇదొక టిప్ అనమాట. ఇలా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి. ఇంకా తర్వాత ఇంకా పచ్చకర్పూరంతో చెప్తాను. ఇప్పుడు పచ్చకర్పూరంతో కూడా మనం ఆయుర్వేదంలో చాలా మందులలో కూడా చాలా వాడతారు. దీన్ని మనం తినడానికి కూడా ఉపయోగిస్తారు, కొన్ని ఫుడ్లలో కూడా వీటిని వేస్తారు. అదేంటో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో నేను మొత్తం 2 పచ్చకర్పూరం, ఇది మామూలు కర్పూరం కాదు ఇప్పుడు నేను చెప్పేది, పచ్చకర్పూరాన్ని ఇలా చూరలాగా చేసేసుకోండి. ఇది కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది, పచ్చకర్పూరం అంటే ఇస్తారు, ఇది మంచి స్మెల్ ఉంటుంది ఇది కూడా. తర్వాత ఇదంతా చూరలాగా చేసేసుకోండి. ఒక చిన్న 2 ముక్కల్ని చూరలాగా చేసేసుకోండి. ఓకేనా, చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి, మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయినా సరే లేకపోతే బయట నుంచి తెచ్చుకున్న నెయ్యి అయినా సరే, ఆవు నెయ్యి అయితే బెటర్. ఇలా ఆవు నెయ్యి అయితే తీసుకొని అందులో కర్పూరం మనం పౌడర్ చేసుకున్నాం కదా అందులో వేసుకొని మొత్తం అంతా ఇలా కర్పూరము నెయ్యి 2 కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఓకేనా, ఇది ఎందుకంటే మనకి జలుబు చేసినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఇది పెట్టుకోండి. జలుబు చేసినప్పుడు పెట్టుకుంటే తొందరగా జలుబు తగ్గుతుంది. తర్వాత జ్వరం వచ్చినప్పుడు మనకి నొసలకల రాయండి కొంచెం, ఇది రాస్తే జ్వరం అనేది తొందరగా తగ్గిపోతుంది. తర్వాత తలనొప్పి ఉన్నప్పుడు కూడా ఇది పెట్టుకోండి, తొందరగా తలనొప్పి తగ్గుతుంది. మనం జెండు బామ్ అయితే ఎలా పెట్టుకుంటామో అలా ఇది తయారు చేసుకొని పెట్టుకోండి, తొందరగా రిలీఫ్ వస్తుంది. తర్వాత దీన్ని మనం ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం కారుతుందా ఆ ప్లేస్లలో పెట్టండి, రక్తం కారడం తగ్గుతుంది. తర్వాత దీనికి చీమ అనేది రాదు, ఇన్ఫెక్షన్ కూడా రాదు ఇది పెట్టడం వల్ల. ఓకేనా, ఎక్కడైనా వాపు ఉన్న ప్లేస్లలో, నొప్పిగా ఉన్న ప్లేస్లలో దీన్ని పెట్టండి, తొందరగా తగ్గిపోతుంది. దాన్ని తయారు చేసుకున్నాం కదా మనం, దాన్ని ఏదైనా ఒక గాజీసాల్లో కానీ లేకపోతే ఏదైనా జెండు బామ్ డబ్బాను, ఏదైనా ఖాళీ డబ్బాలు ఉంటే దాంట్లో అయితే పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా ఏదైనా నొప్పి ఉన్నప్పుడు కానీ లేకపోతే జలుబు జ్వరం వచ్చినప్పుడు అది కొంచెం అలా వాసన చూసుకుంటే తొందరగా రిలీఫ్ వస్తుంది. ఓకేనా, తర్వాత ఇదొక టిప్పు, ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరం అయితే వేసుకొని మనం నైట్ పడుకునే ముందు మనకి ఒక్కోసారి నిద్ర పట్టదు. అలా నిద్ర పట్టనప్పుడు ఈ వాటర్ని మనం కర్పూరం కలిపిన వాటర్ ఉంటాయి కదా, పచ్చకర్పూరం కలిపిన వాటర్ని ఇలా బెడ్ మీద, దిండు మీద అలా చల్లుకోండి. ఓకేనా, ఇలా చల్లుకొని పడుకోండి, ఆ స్మెల్కి మంచి నిద్ర వస్తుంది. ఓకేనా, తర్వాత ఇంకొకటి, మనం కొంచెం వేడి నీళ్ళండి, ఇవి కొంచెం వేడి చేస్తున్నాను, బాగా అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఈ నీళ్ళల్లో కొంచెం ఇలా ఒక 2 చిన్న చిన్న ముక్కలుగా
కర్పూరాన్ని అయితే ఇలా చూరలాగా చేసుకుని వేసుకోండి. ఈ గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకున్న కర్పూరాన్ని ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మనకి దురదలు వేసినప్పుడు, ఒంటికి దురద వచ్చినప్పుడు కానీ, లేకపోతే అప్పటికప్పుడు శరీరం పైన దద్దులు వచ్చేస్తుంటాయి, ఎర్రగా మారిపోయి దద్దులు వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లలో ఈ కర్పూరం కలిపిన, ఈ గోరువెచ్చని కర్పూరం కలిపిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో కడిగేయండి. అలా కడిగేయడం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అక్కడ ఏదైనా ఫంగస్ లాంటివి ఏమైనా ఉంటే పోతాయి. దీన్ని డైలీ మనం ఒకసారి అట్లా చేయండి, 1-2 సార్లు చేయండి. మనకు ఒక 2-3 రోజులలో ఆ దురద తగ్గడము, ఆ దద్దులు తగ్గడం అయితే తగ్గిపోతుంది. ఇలా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి కర్పూరాన్ని. ఓకేనా, ఇందులో ఏవైనా కొన్నైనా మీకు ఉపయోగపడతాయని ఈరోజు ఈ వీడియో అయితే తీస్తున్నాను. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ఏంటో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. తర్వాత ఇంకో చెప్తాను, ఈ కర్పూరాన్ని మనం ఫుడ్లలో కూడా తీసుకుంటారండి. వీటిని మనం ప్రసాదం లడ్డులు ఉంటాయి కదా, తిరుపతి లడ్డూలు, అలాంటి లడ్డులలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారు తెలుసా. మనం ఇంట్లో లడ్డు చేసుకున్నప్పుడు కొంచెం కర్పూరాన్ని అందులో వేయండి, ఆ టేస్టే మారిపోతుంది. ఓకేనా, ఇంకా మనం తీర్థపొడిలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని వాడతారు. తీర్థపొడి ఎలా చేయాలో మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎలా చేయాలో నేనైతే చెప్తాను. ఓకే, మనం డైలీ టెంపుల్కి వెళ్ళి తీర్థం తీసుకుంటాం కదా, ఆ తీర్థపొడి అయితే నేను కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.